రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లును ఆమోదిస్తున్నట్లు తెలిపారు చైర్మన్ సిపి రాధాకృష్ణన్. ముజువానీ ఓటుతో ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు చైర్మన్. పార్లమెంటు ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి ఉండనుంది. బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీల బిల్లుకు మద్దతు తెలిపాయి. ఈ బిల్లును రాజ్యసభతో పాటు లోక్సభలోనూ వ్యతిరేకించారు వైసీపీ పార్టీ ఎంపీలు. అమరావతి చట్టబద్ధత బిల్లును ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 పేరుతో తెచ్చింది కేంద్రం. नित्यानंद राय जी to move that the bill be passed. महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill is passed. On behalf of the entire House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేసుకున్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ అవినీతిపై ప్రజలు విసుగు చెందడంతోనే కాంగ్రెస్ గెలిచిందన్నారు. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చల్లో పాల్గొన్న లక్ష్మణ్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ సంపదను కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి కప్పం కడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంది, ఎన్డీఏ కట్టుబడి ఉందని చెప్పితే ఆ రోజు మరి పిల్ల కాంగ్రెస్ అనేటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కనిపించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కనిపించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఆ రకంగా అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియా బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు అయితే కానివ్వండి, మొన్న బడ్జెట్లో 1,600 కోట్లు ఆ అమరావతి పట్టణ అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం కూడా 3,320 కోట్లు కానివ్వండి, రైల్వే బడ్జెట్ యూపీ హయాంలో 10 సంవత్సరాలు ఆనాడు ప్రభుత్వంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి వారు ఇచ్చింది ఏంటంటే 886 కోట్లు మాత్రమే ప్రతి ఏటా. కానీ అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏకంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 10,314 కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం ఇవ్వడమే కాకుండా ఏ రకంగా ఆ ప్రజల డిమాండ్కి అనుగుణంగా రైల్వే వైజాగ్లో ఒక జోన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల యొక్క ఆశలను ఇవాళ ఏ రకంగా నెరవేర్చిందో. ఇవాళ వైజాగ్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కానివ్వండి, లేదా ఇవాళ హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల నిధులు కానివ్వండి, ఈ రకంగా మరి విభజన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకు వేవ్ లెంగ్త్తో కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ వికసిత భారత్ను సంకల్పం చేయడానికి వాళ్ళ సహకారం చేయడానికి ముందుకు పోతా ఉన్న సందర్భంలో 2019లో మళ్ళీ ఈ పిల్ల కాంగ్రెస్ అధికారులకు రావడము, ఏ రకంగా మళ్ళీ ఆ రోజు మళ్ళీ 3 రాజధానులని చెప్పి ఆ రకంగా గందరగోళం సృష్టించడం, ఆ దేశానికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు నాయకుడు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఎక్కడైనా రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నవ్వుల పాలవుతున్నారు. ఇవాళ నేను నిన్న చూశాను అక్కడ సోషల్ మీడియాలో కొత్తగా ఆయన కాయిన్ చేశాడు. ఏంటది?